ఇస్తలే అందరికి ఇస్తున్నావు నువ్వు మాకెందుకు ఇస్తలే అని చెప్పి అవునా కాదా? నాకు మొత్తము 800 పేపర్లు ఉన్నాయి నాకు. డీసీ టైమ్స్ ఈనాడు అన్ని పేపర్ మాట లైన్ మొత్తం నాది. అయితే ఇప్పుడు చెప్పిరా ఎట సంగతి ఏంది ఏం కథ మరి ఇప్పుడు ఆయన చెప్పిందే కరెక్ట్. ఎట్టేటా? అదే రెండు పార్టీలు ఒకటై బీజేపీ టీఆర్ఎస్ అట్లా చేసింది. అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్ అయినట్టేనా ఎమ్మెల్సీ ఎలక్షన్లలో? 100%. అంతేనా తాదా? ఎంపీ ఎలక్షన్లో కూడా సేమ్. అమ్మా పోయినా ఎంపీ ఎలక్షన్లలో ఇదే కథ అయిందా? ఎందుకంటే మరి సిరిసిల్ల సిద్దిపేట అవి మొత్తం వాళ్ళే కదా, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ కదా. మళ్ళీ వాళ్ళు ఉన్న దగ్గర బీజేపీ క్యాండిడేట్లు ఎట్లా గెలిచారు మళ్ళీ? ఇప్పుడు వాళ్ళు బీజేపీ అంటే వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీకి వాళ్ళు ఈరోజు వాళ్ళు నామినేషన్ వెళ్ళి వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరు. వాళ్ళ క్యాండిడేట్ నిలబెట్టలేరంటే వాళ్ళ ఓట్లు ఎక్కడ పోయినట్టు, మరి ఎవరికి వేసినట్టు? 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎందుకు తీసుకొస్తలేరు? అదే పంజాబ్ ఎంపీలు 4 కూర్చొని కేంద్రానికి మొత్తం వణికిచ్చి కేంద్రానికి వెళ్ళి బడ్జెట్ తీసుకుపోయారు. మళ్ళీ మన స్టేట్కి ఎందుకు తీసుకురావట్లేదు? నువ్వు పార్టీ ఏదనేది పక్కన పెట్టు, అసలు స్టేట్ కోసం కదా నువ్వు రావాల్సింది. తెలంగాణ బడ్జెట్ రావాల్సింది 8 మంది, మీరు 8 మంది, వాళ్ళు 16 మంది అక్కడ కూర్చుంటే ఎందుకు రాదు బడ్జెట్? పార్టీలు పక్కన పెట్టండి. ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసినప్పుడు ప్రజల కోసము అక్కడ కొట్లాడి ఫండ్స్ తీసుకురండి.